ఉంది. విశాఖ నగరానికి ప్రాంతంలో నీటి ఎద్దడి తగ్గించడం కోసం చంద్రబాబు నాయుడు గారు త్వరలో దీన్ని శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఒకవైపు కూటమి అభివృద్ధి మాటలు కోటలు దాటుతుంటే సామాన్య జనం గుక్కడి నీటి కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి నీటి ఎద్దడిని నివారిస్తుందా చూడాలి. విశాఖ జిల్లాలో మెగా డిఎస్సి అవకతవకలపై వైసీపీ ఆందోళనకు దిగింది. తగరపు వలస ఫుట్బాల్ మైదానం నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా వైఎస్ఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టేందుకు వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే ర్యాలీకి అనుమతులు లేవు అంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజుతో పాటు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి సహా పలువురు నేతలు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. డిఎస్సి ఎంపికతో అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అలాగే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. అసలైన అర్హులందరికీ కూడా న్యాయం జరగలేదు. అలాగే స్పోర్ట్స్ కోటా ద్వారా వాళ్ళు కల్పించిన ఉద్యోగాలకు కూడా వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకున్నారు. అలాగే ఈ యొక్క జాబులు కల్పనలో కూడా డబ్బులు వసూలు చేశారని చెప్పి ఆడియో టేపుల ద్వారా సరే ఆధారాలతో సహా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ప్రజల ముందు, రాష్ట్ర ప్రజల ముందు ఉంచినా సరే కనీసం దాని మీద చర్యలు తీసుకోకుండా, కనీసం దాని మీద వాళ్ళ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన నైతిక బాధ్యత కూడా వహించకుండా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతున్న వర్షం కురుస్తున్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క మొత్తం వ్యవహారంపై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 3-4 నెలలుగా పోరాడుతుంది. దానిలో భాగంగా ఈ జన్జీవార్ పేరిట రిలే నిరాదీక్షలు చేపట్టాం. ఈ రోజు మరి ఆఖరి రోజు పెద్ద ఎత్తున విద్యార్థి యువతతో నిరసన ర్యాలీలు చేపడితే ఒక ర్యాలీని అడ్డుకుని వాటిని అంటే ప్రజాస్వామ్యంలో మనకి ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది. నిరసన తెలియజేయడం కానీ, ర్యాలీ చేయడం కానీ, మాకు వాయిస్ వినిపించడం, ప్రజా గొంతుకు వినిపించడానికి కానీ దానికి కూడా అవకాశం లేకుండా పోలీసులు వారి యొక్క అధికార బలాన్ని ఉపయోగించి పోలీసులతో ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేసే విధంగా. విశాఖ జిల్లాలో మెగా డిఎస్సి అవకతవకలపై వైసీపీ ఆందోళనకు దిగింది. తగరపు వలస ఫుట్బాల్ మైదానం నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా వైఎస్ఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టేందుకు వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్. గుడ్ మార్నింగ్ శోభా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి 2025 మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపై పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో గత 4 రోజుల నుంచి కూడాను మొత్తం ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ అభిమానులందరూ కూడాను మెగా డిఎస్సి
అవకతవకలపై రిలే నిరాదీక్షలు చేపట్టారు. ఈ రోజు భారీ స్థాయిలో నిరసన మరింత ఉధృతం చేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి అనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఈ రోజు అన్ని ప్రాంతాల్లో కూడా బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి పోలీసులు ఎక్కడా కూడా అనుమతి ఇవ్వలేదని చెప్పి వాళ్ళందరూ కూడాను ఆందోళనకారులని అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితమే మేము అనుమతుల కోసం అన్ని చోట్ల కూడా పోలీసులు అనుమతి కోరుతూ వాళ్ళకి అన్ని లేఖలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పిన పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం వీళ్ళందరినీ కూడా బైక్ ర్యాలీకి అనుమతి లేదు అంటూ వాళ్ళందరినీ కూడా అడ్డగించిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒకసారిగా అన్ని నియోజకవర్గాల్లో పర్టికులర్ గా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు భీమిలి నియోజకవర్గం కానీ ఇటు విశాఖపట్నంలో ఉన్నటువంటి సౌత్ నియోజకవర్గం అదేవిధంగా నార్త్ నియోజకవర్గం ఈ ప్రాంతాల్లో అదేవిధంగా గాజువాకలో కూడా భారీగా పోలీసులు మోహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి బైక్ ర్యాలీని అయితే అడ్డుకున్న పరిస్థితి. దీంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా కొంతసేపు వాగ్వివాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బైక్ ర్యాలీకి అనుమతించే ప్రసక్తే లేదని చెప్పి రోప్ పార్టీలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నేతల్ని కార్యకర్తల్ని అడ్డుకున్న పరిస్థితి నేపథ్యంలో వాళ్ళ మధ్య తోపులాట కూడా జరిగిన పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పి పోలీసులు, మరోవైపు మేము నిరసన ర్యాలీని శాంతియుతంగా నిర్వహించేందుకు అనుమతి కోరినప్పటికీ కూడాను కావాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతో పోలీసులు ఈ రకమైనటువంటి చర్యలకు దిగడం కరెక్ట్ కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా భారీ స్థాయిలో మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొని వీళ్ళందరినీ కూడాను వివిధ పోలీస్ స్టేషన్లన్నీ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఎక్కడన్నా